హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బ్లాగ్ ఏంటంటే thumbnail చూసిరు కదా, పిన్ని వాళ్ళ గృహ ప్రవేశం. ఈమె ఇల్లు కొనుక్కుందనమాట, మా పిన్ని, మా డాడీ వాళ్ళ తమ్ముని వైఫ్. సో గృహ ప్రవేశం. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 6:30 అవుతుంది. ఇల్లు నోకి తూడ్చింది. వీడే మా తమ్ముడు, ఈ ఇంటి లోన్ కట్టబోయే అతిపెద్ద మనిషి అనమాట. ఏజ్ 19 కానీ చేసేవి పెద్ద పెద్ద పనులు, చిన్న గుండెకి పెద్ద టెన్షన్స్ అనమాట. సో వాడే ఇంటి ఓనర్. మా అత్తమ్మ ఉంది కదా, ఆమె వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో పుట్టిరంట. సో పూజలు అవన్నీ చేయొద్దంట. మా పిన్ని నాతో కడప గడిపిస్తుంది ఈరోజు. సో అందుకే నేను బ్రష్ చేసి రెడీ ఉన్నా, కడప కడిగేసి స్నానం చేసుకున్నామని. సో ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. మా చెల్లెలు మాత్రం ఇప్పుడే లేచింది. పిన్ని హాయ్ చెప్పు. నేనున్న అవతారంలో హాయ్ చెప్పమంటావు ఏంటి అంట. మా పాప ఉంది కదా, షీ గాట్ ఫీవర్, కనిపిస్తలేదు చక్కగా. ఉన్న దగ్గర ఉంటలేదు, ఏం చేయాలి. మా డాడీ ఎత్తుకుడు ఇల్లు తుడవడం కాగానే కడప కడిగేసి స్నానం చేసుకొని దేవునికి దీపం ముట్టించేస్తే సో జస్ట్ హోమాలు అవన్నీ కాకుండా అవన్నీ చేసిరు కదా వాళ్ళు ఇంట్లోకి వచ్చేవాళ్ళు ముందే. సో జస్ట్ మేము సత్యనారాయణ వ్రతం ఒకటే పెట్టుకుంటున్నాం కాబట్టి బ్లాగ్ మొత్తం ఎండ్ వరకు చూడండి, బాగుంటుంది. నో చుట్టాలు, ఓన్లీ మేమే 4-5 హౌజెస్. ఐ మీన్ మా పిన్ని వాళ్ళ అక్క వాళ్ళు, మేము, మా అత్తమ్మ వాళ్ళు, అదే. సో ఫర్ టుడే చిన్న తమ్ముడు ఏడిపోయాడు బన్నీ దొంగ ఆడు ఏడ వీడియోలో కనిపించాల్సి వస్తుందని పోయాడు. బాయ్ గాయ్స్. బొట్లు బాగానే పెట్టింది, ఇవన్నీ వస్తున్నాయి. ఓ పిన్ని పిన్ని కడిగిన గాయస్, మంచిగా బొట్లు పెట్టిన మేడంగా ఈడ సెట్ చేసి పెడితే మొత్తం పటక్కుని వచ్చి తీసేసింది. ఎవరు పెట్టడానికి రాలేదు. ఇక కడిగిన మొత్తం స్కిప్ చేసేసుకోండి. ఇక మస్తు తినవుతురు. నీ వల్లనే వచ్చి ఆయన కెమెరా ఇడికెళ్ళి ఇట్లా అన్నది పెట్టుకున్నట్టు నేను. పెద్దమ్మ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. దీనికి గంట పెట్టిర్రు పసుపు. మా పెద్దయినా తిడుతూనే ఉండు, ఆయన కానీ ఇంతింత చూడండి, ఇంతింత పెడుతుర్రు. ఏదో కొంచెం లైట్గా పెట్టాలి కదా, లేదు వీళ్ళంతా. మా పిన్ని స్నానం అయిపోయింది. ఛాయ్ నేనే పెట్టిన ఛాయ్, మేనే బనాయా ఛాయ్. ఇవి మేమిద్దరమే చదివినాం, లోపల కూడా మేమే పెట్టేసినాం. వీడు అందిస్తే మీద పెట్టిండుకొని జింబాడి. రేపు నా మాపుందా నీ పెళ్ళి? రేపా మాప పెళ్ళి అయిందా గడ్డ వేసుకోడంట హౌలికి. 10 సంవత్సరాల వాయమో 19 ఏళ్ళు ఉన్నావు ఇప్పుడే. నమ్మబుద్ధి అయితే లేదా? 29 years కి ఎట్లా రా నాయన? ఇప్పుడు 19 మరి 10 years అంటే 29 రావా? 19 లెక్కవే.
ఎవరైనా పైసలను చూసి పిల్లలు ఇస్తారు. అందుకే పైసలు సంపాదించినాక వేసుకుంటాడు కావచ్చు. ఇల్లు అయితే అయిపోయింది, పెద్ద డ్రీమ్. మా నేర్చుకు అసలు వాడు ఎంజాయ్ చేయాల్సిన సిచ్యువేషన్ లో ఇల్లు కొనుక్కున్నా అంటే గ్రేట్ మావాడు. దమ్మున్నదిరా, నీకు దమ్మున్నదిరా. ఏం చేసినావు? ఆనే కూర్చో డాడీ దగ్గర. గమ్మే సత్క పెట్టుకో. నాయనమ్మ టిప్ అది. ఇక్కడ పూలకు ప్రిపరేషన్ అవుతుందన్నమాట. వాటర్ వేయాలా? ఆమె కూర్చుంది, ఆమె వండుకుంది, ఆమె నూపుతుంది. ఏం చేస్తున్నావు పెద్దమ్మా? మెత్తగా అది కదా. కొంచెం తీసుకో మరి. చాలు. ఇక్కడికి పంపి ఇక్కడికి వెళ్ళి వచ్చి పెట్టాలి. ఒకసారి ఊడి చేసినట్టే మళ్ళీ ఊడుకుంటాను. ఇది ఎందుకు పెడతారే? ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా ఇట్లా కొట్టడం. అంటే అంటుకోదా? తినలే, తమ్ముడు తినలే అనుకుంటా, నేను తినలే, ఇది తినలే, అది కూడా తినలే. మరి అక్కడ పెట్టుకొని తీసుకోండి. మళ్ళీ సాగోతి దొరకండి, పెట్టుకోండి. స్టవ్ మళ్ళీ బయట తీసుకోండి. ఇంటికి బయట దూకోండి, బయట దూకోండి. తినలేదు మనుషులు, అందుకే ఇట్లా బయట తీసుకోండి. అట్లనే అనుకుంటుంది. డాడీ కొత్త డ్రెస్. ఏంటమ్మా తుమ్మే సరిగ్గా వదలేదు.
పిన్ని ఎక్స్పర్ట్ అయినా విజిల్ ఎక్కువ కాదు, ఒక్క సగం విజిల్ ఎట్లా పెడతారే? రెండో వచ్చే ముందు బంద్ చేయాలా? అంత మంచి కూర్చి కాజాలు కడుకో. ఫస్ట్ అట్లనే వస్తుంది పిన్ని. పోయి ఖాళీ ఉన్న గ్లాస్ పెట్టుకొని చాయ్ పెట్టుకొని మళ్ళీ తవక తీసుకోతే మొక్కు వాడే నీ మొక్కాలే పిచ్చిదానా? అన్నకాలు మొత్తారు ఎవరైనా ఏం చెప్తే అదే ఇస్తుంది. మొక్కు పిచ్చుకుంటుంది. అదో దీవేనా నా సిరి? దీవించడం కూడా రాదా నీకు? ధృవిక అయ్యో బాత్రూమ్ డోర్ ఓపెన్ పెట్టారా మీరు? కొట్టు, గంట కొట్టు. తీయలేను నేను. మంచిదే కదా. That's fine. బయట పెట్టపోయి ఏం వరకు విను. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు. చెప్పవా? వాష్రూమ్ కావచ్చు, వాష్రూమే అది. అందుకే స్కూల్ ఇక్కడ, వాష్రూమ్ అక్కడ. స్కూల్ ఏమో ఇది అవతల, వాష్రూమ్స్ ఏమో అవి. లేట్గా వచ్చినా వర్క్ చేస్తుంది. గుడ్ గర్ల్. నవ్వేంటి? ఊసిపోయినట్టు ఎందుకు కట్టుకున్నావు? అది పెద్దమ్మ చూడండి, మనమేనంట అవి మోసుకొని వచ్చేది బయటికి వెళ్ళి కుండలు. బక్క అయిపోయిందండి గాయస్. దొడుగ్గానికి టిప్స్ చెప్పండి. మా బర్త్డేకి వచ్చినప్పుడు ఇదే కట్టుకొచ్చినాం. మాకు లేకపోయా కదా మరి కడుగుదామంటే నేను కూడా పక్క అవుతుంటే కాదమ్మా. ఉన్నా కానీ కాదా? కాదు, నేను దొడ్డు కావడం కాదు, బతకడం కాదు. చేత కాదు. ఈమె పిల్ల 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 లేకపోతే ఫోన్ చూస్తుంది, ఆ పిల్ల చదువుతుంది. బంగారం నిండా బంగారం వేసుకొని కూర్చుంది. ఇది బంగారం, ఇది బంగారం, ఇది బంగారం అన్ని నావే గాయస్. పోలే పెడుతున్నా, పోలే పక్కన ఇంత చక్కెర తీసుకొచ్చిన. ఒక పోలే అగరబత్తి
హాయ్ అప్పు. డౌట్ ఉంది తెలుసు. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. కూర వండినట్టే వస్తుంది. కూర చేయలేవు, చారు చేయలేవు. ఇంకా అప్పటి నుండి అర్ధగంట అయిపోయింది. ఇంకా ఐసీడీ ఇలా పడ్డాడు కానీ వంటనే చేస్తలేడు. ఇవన్నీ కోసి పెట్టినా వాటి మీద ఈగలు ఆలుతున్నాయని నేను వంట చేయడం మాకు పెట్టాడు. ఏమో నాకు కొబ్బరి పొడి గిట్ట ఏమన్నా ఉందా? ఓం గజేంద్రాయ చ అండా దుర్మాద ఉచ్చవసాయ హల్లే సప్త దేవానందర ఋగ్వేదో దుర్వేదో సామవేదో ప్రదక్షిణ ఆపపురంద పృథ్వీ పృథ్వీ గోదావనాత్మాన్ ఉత్కుంఠమయా దేవ పరిపూర్ణం తదస్సుదే నర్మదా సింధు కావేరీ జయసిం సన్నిధం గురు అపవిత్ర అపవిత్రవా స్మరే సుందరి రాక్షం అద్వాభ్యాదంతా కస్తూరి గోవింద గోవింద గోవింద. ఏమాడు మళ్ళీ రాజోత్సవం యోగం మనస్తమైన కర్పూరమేమో అప్పుడు ఫోన్ చేసి వస్తుంది. ఓం కేశవాయ నమః కాడదీసి వేస్తుంది. ఓం నేను 9 పూలు కాడదీసి నేను చుట్టూ పెట్టండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః కాడదీసి నేను చుట్టూ పెట్టండి. ఓం వినాయకాయ నమః, వినాయకాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం మహాలక్ష్మాయ నమః, పాలచంద్రాయ నమః, కపిలాయ నమః, లంబోదరాయ నమః, కేలంబాయ నమః, స్కందగోరజాయ నమః, స్కందగోరజాయ నమః చుట్టూ పెట్టేసి మొత్తం పెట్టేసి స్కందగోరజాయ నమః, వాయుచేతానామాయ నమః, కపిలమార్తాండమండలాయ నమః, విజితేంద్రాయ నమః, రామప్రియ నమః. చూస్తే ఎవడన్నా నేను ఏడుస్తున్నాను అనుకో, అంతలా చెమట కారుతుంది నాకు ఇప్పుడు లోపల. ఆమెకి వీడియో తీయాలి, అన్ని వీడియోలు నేనే తీస్తా. మళ్ళీ వీడియో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది, ప్రతి బిట్ కావాలంట. మీకు ఏం చేసుకుంటుంది, నాకేమో మంట లేస్తున్నాడు. ఉల్లిగడ్డలు పక్కకు వంట అవుతుంది, ఆనే వీడియో తీయాలి, ఆనే కథ అవుతుంది. ఎట్లా తీయాలి నేను? అట్లాంటిది ప్రశాంతం చేసుకోగానే అంటే ఒక మంచిగా బట్టలు వేసుకొని ఒక మంచిగా పూరి గుడ్డలాగా మంచిగా గుడి ఆ ఇల్లు మంచిగా అయ్యి ఒక మంచిగా ఉండేసరికి ఒక ఊళ్ళో వెళ్తాడు భిక్షాట చేసేవాడు. మళ్ళీ వచ్చేసరికి అదే ఈరోజు భిక్షాట చేద్దాం అని చెప్పి అతను భిక్షాట చేస్తుంటే అతను చూసేసరికి అతను గుర్తుపెట్టలేదు. మంచి పట్టు ధోతి, పట్టు శాలువ, పట్టు షర్ట్ వేసుకొని ఆయన నడుస్తూ ఉంటుంటే, ఏమయ్యా నీకు ఏదైనా తోస్తే నేను భిక్షాట చేస్తున్నాను, ఒక 10 రూపాయలు ఇవ్వండి అని చెప్పగానే, అరే నువ్వు ఎన్ని రోజులైంది నన్ను గుర్తుపెట్టలేదంటే, నువ్వు ఎవరివి నాకేం తెలుసుంటే, అయ్యో రోజు పొద్దున్న నీకంటే ముందే లేచి అడిగి వెళ్ళి చెట్లు కట్టలు కొట్టుకొని ఆ భిక్షాట చేసిన దాంట్లో 1 రూపాయలు 2 రూపాయలు ఇస్తుంటే అతనికి భోజనాలు కాకుండా విశాలం పెట్టాలని చెప్పగానే, ఓహో ఇంత మంచి అయ్యావా అని చెప్పి భిక్షాట చేసేవాడు అయ్యా నా పరిస్థితి చాలా ఘోరం ఉంది, భిక్షాట చేసి ఏమి చేయాలంటే ఏం లేదు
సత్యనారాయణ వ్రతము చేసుకో. ఈ రోజు నాడు భిక్షాట చేస్తా కూడా, భిక్షాట ఎంత చేస్తే అంత ధనంతో నీ డబ్బు వస్తుంది. ప్రచారం చేసుకోవడం కానీ మహారాజు సమర్పయామి. యజ్ఞేన యజ్ఞమయా గంధా దేవా దాని ధర్మాణి నాన్యా సందేహ నాహం మహిమా సస్య అంతే మిత్ర మంగే సాక్షా సంతి నీరా పునరా నమ నాయ చ శ్రద్ధా స్థానం ప్రతిష్టాపయామి. జయ గురురత్న స్వామి మహారాజ్ की जय. ఉప్పంటే చెల్లేదు సాంబార్లో పక్కనే ఇవ్వాలా నాకు వేసుకున్నాను. బాగుందా అండి ఫుడ్? హలో, ఫుడ్ బాగుందా? నేనే చేసా. ఆ స్కూల్ గైస్ క్లాస్లో పిల్లలు అంటే వేరే క్లాస్లో చూస్తురంట. ఎట్లా కొట్టింది, పొట్టు కొట్టింది మేడం. నువ్వు లొల్లే పెట్టలేవు, పెట్టగానే పెదగాను. ఇక్కడ చూడరా, వాడు చూస్తాం లేడు. ఒక ఇంటికే కాకపోయాడు. ప్రేమ వల్ల కాబట్టి నచ్చిందమ్మా అంటే ఇచ్చేస్తారు. ఆ టవల్ ఎందుకు వేసుకున్నావు షిరి? ఏంది నాన్న? బొట్టు పెడతాది అంట అందరికి. సీరియల్ పెట్టేటోళ్ళు సీరియల్ పెట్టేటోళ్ళు అందరికి బొట్టు పెడతాది అంట. పెట్టు నాన్న, బొట్టు పెట్టు. మీ పిన్ని కొట్టి బొట్టు కళ్ళల్లో పెట్టు మీ పిన్నికి. డ్రెస్ పెట్టుకోనికే టవల్ వేసుకుందాం. పెద్దమ్మకు పెట్టి ఇక నాని పెట్టు, బొట్టు పెట్టు. పెట్టి ఒక దగ్గర పెట్టుకుంటారు. మౌనిక పెట్టి పెట్టలేదు అమ్మమ్మది. జేమ్స్ ఒకటి ఉంటుంది అట్లా. పుట్టమచ్చ చూడడానికి మొత్తం పుట్టమచ్చ దీనికంట 50 రూపాయలు సమోసా వస్తుంది. 50 రూపాయలు అయితే మస్తు. 50 కూడా అది 20
మొఖానికి మొగ్గుతుంది మొగ్గుతుంది చిల్లర లేవంట చిల్లర లేవంట 100 దాసుకుదో సావుకుదో కోటిగా 104 Exchanging is the only thing we can do. Pekka, sharing is a game, Pekka. పంతులు పంతులు పెట్టే అత్తమ్మ పెట్టే పెద్దమ్మ పెట్టే అందుకే ఇటు దాకా వచ్చింది దగ్గరకు పోతే సహిస్తలేదంట అమ్మమ్మ అయితే అయిపోయింది ఆడికి అక్కడ అన్న చూసిన టాపే కనిపిస్తుంది మొత్తం కనిపిస్తలేదు నువ్వు అప్ప నుండి ఇప్పుడు నవ్వినావు అప్ప దావట్లోకి వచ్చి డాడీ మాణిక్యం ఆయన కూడా మాణిక్యమే కదా మాణిక్యము వాళ్ళ డాడీ చాలా పొదుపుగా పడతారు స్వరపేటి కదా మా ఊ అంటే అంటే బయటికి లోపలికి పోవద్దు పోయేటప్పుడే పోవాలి పిన్నే మా ఓన్ ఫ్రెండ్స్ గిఫ్ట్ చూడండి గైస్ ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చిరో మొక్కలు మెరిసిపోతున్నాయి చిక్కున వాచ్ అంట ఇప్పుడన్నా టైంకి లేచి టైం పో అవి పల్లీలకు ఈ బటన్ బాగుంది థ్యాంక్ యూ పోతున్నాం గైస్ బాయ్ బాయ్ వర్షం పడుతుంది గైస్ మామా బాయ్ డాడీ తడిచిపోతుంది మళ్ళీ సామానం మీద ఏమన్నా హైదరాబాద్ అంటే పానీ అంటే హైదరాబాద్ కొంచెం 5 నిమిషాలు వాన పడ్డా కానీ ఉత్తానే జామ్ అయిపోతాయి రోడ్లు కానీ వర్షం బాగానే పడ్డది గాయస్ అందుకే ఇంత కొంచెం కాదు చాలా పడ్డది మా అత్తమ్మ పోతుంది ముంగల మా ఆయన బ్యాగ్ మర్చిపోయిందంట